అరణ్యము అంటారు. ఈ అరణ్యములో వామదేవ మహర్షి అనేవాడు లోక కళ్యాణార్థమై ఒక యజ్ఞం చేశాడు. నారాయణం అనే ఒక యజ్ఞం ప్రారంభించాడు. ఆ యజ్ఞానికి సమస్తమైన దేవతలని ఆహ్వానించాడు. మనలో ఎలాగైతే బ్రహ్మక్షత్రియ వైశ్య సూత్రులు ఉన్నారో, దేవతలలో కూడా గరుడ, గంధర్వ, కిన్నెర, కింపురుష, యక్ష, సిద్ధ, సాధ్యులు 7 తెగలు వాళ్ళు అన్నారు. వీళ్ళందరూ వామదేవుని కడుకు వచ్చారు. ప్రభు, మమ్మల్ని పిలవడానికి కారణమేమని అడిగారు. రేపు లోక కళ్యాణార్థం ఒక యజ్ఞం ప్రారంభిస్తున్నాను, ఆ యజ్ఞానికి కావలసే సామగ్రి ఎంత మీరు సమకూర్చుకుని రండి అని చెప్పాడు వీళ్ళకి. వీళ్ళందరూ వామదేవుని ఆజ్ఞ పుచ్చుకున్నారు. ఎవరి లోకానికి వాళ్ళు వెళ్ళిపోయారు. తెల్లవారింటికి మళ్ళీ 2వ రోజు వామదేవుడు యజ్ఞం ప్రారంభించాడు. ఎవరు ఏ సామగ్రి తీసుకురావాలో ఆ యజ్ఞానికి వామదేవునికి అప్పగించేశారు. తీర్థప్రసాదాలు తీసుకొని ఎవరి లోకానికి వాళ్ళు వెళ్ళిపోయారు. కానీ ఒక్క గంధర్వులు మాత్రం యజ్ఞానికి రాలేదు. వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు? తూర్పు అరణ్యానికి సమిధల కోసం, కట్టెల కోసం వెళ్ళారు. ఈ కట్టెల కోసం వెళ్ళే గంధర్వులు మరి అడవులలో ఎవరుంటారు? కిరాతకులు ఉంటారు, పోయేవాళ్ళు. అప్పుడు అడవులలో ఉన్న వారికి బట్ట కట్టడం తెలియదు. ఎందుకు? బట్టలు దొరకక చెట్లు ఆకుల చేతను, నారల చేతను ఈ శరీరాన్ని కప్పుకొని ఉండేవారు. ఈ కట్టెలకు వెళ్ళే గంధర్వులు ఈ నగ్న శరీరాలతో ఉన్న కిరాతక స్త్రీలను మోహించి వారితో ఉండిపోయారు. యజ్ఞాన్ని మరిచిపోయారు. అప్పుడు వామదేవునికి కోపం కలిగి, నా యజ్ఞాన్ని మీరు భంగం చేశారు కాబట్టి ఏ కిరాత కన్యలతో ఉన్నారో ఆ రూపాలే మీకు వచ్చుగాక అని చెప్పించినారు. ఈ దేవత్వం పోయింది. వీరికి కూడా నీచపు రూపాలు వెలువచ్చాయి. వీళ్ళందరూ మళ్ళీ వామదేవుని కడకు వచ్చారు. ప్రభు, మా శాస్త్రం ఎప్పుడు విమోచన అవుతుంది? అయ్యా, ఇప్పుడు కాదు, ద్వాపర యుగము, కలియుగ అంతములో, కలియుగ ప్రారంభంలో ముఖలింగేశ్వర స్వామివారు ఇక్కడ మధుకం అంటే ఒక వెప్ప చెట్టులో పుడతాడు. అతను ముఖదర్శనం ఎప్పుడు కలుగుతుందో మీ రూపాలు మీకు వస్తే అంతవరకు ఈ రూపాలతోటే ఉంటారని చెప్పారు. సరే, అందరూ ఈ కిరాతకులందరూ ఈ అరణ్యంలోనే చిన్న చిన్న కుటీరాలు ఏర్పరచుకొని ఇక్కడే జీవిస్తున్నారు. వీళ్ళ